ఎంటైర్ ఫిలింలో ది బెస్ట్ మెమరబుల్ మూమెంట్స్ కొన్ని చెప్పాలి సార్. ఫన్గా అనిపించేది ఇది, అమ్మో ఇది చాలా అనుకున్నాను కానీ బట్ ఇది చాలా డిఫికల్ట్ అయింది అనిపించే థింగ్స్. డిఫికల్ట్ నాకు ఏది అనిపించలే. ముందు నర్వస్ ఫీల్ అయింది మాత్రం నేను మోహన్ లాల్ గారి దగ్గర, నాన్నగారి దగ్గర ఫస్ట్. దాని తర్వాత మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను నాన్నగారిది. మోహన్ లాల్ గారి దగ్గర మాత్రం కొంచెం జటరీగా ఉన్నింది. ఎందుకంటే మహానటుడు ఆయన నేను చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ హీరో ఆయన దగ్గర నిలబడు ఆయనతో చేసేటప్పుడు అంతా ఇట్ వాజ్ నర్వస్గా ఉన్నింది. ఒక దగ్గర ఆయనతో పర్ఫామ్ చేసిన తర్వాత నేలపైన కూర్చొని ఉంటాను. పర్ఫామ్ చేసిన తర్వాత ఆయనతో మాట్లాడాడు. ఒక లెంతీ డైలాగ్ మాట్లాడిన తర్వాత కట్ అయిన తర్వాత ఆయన ఒక 2 అడుగులు ముందు వచ్చి, యు డిడ్ ఎ గుడ్ జాబ్ మోనే, వెరీ గుడ్ అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. నాకు మళ్ళీ కోలుకోవడానికి 2 నిమిషాలు పట్టింది. ఆయన వచ్చి నా దగ్గరకు వచ్చి నువ్వు బాగా చేసావు అని చెప్పేసి వెళ్ళాడు. ఆ 2 మాటలే. ఐ వాజ్ లైక్, ఎందుకంటే మీ అంటే జనరల్ ఆడియన్స్ భాషలో ఎలా ఉంటుందంటే, ఒక అప్కమింగ్ క్రికెటర్కి సచిన్ టెండూల్కర్ ఎదురుగా ప్లే చేస్తూ సచిన్ టెండూల్కర్ వచ్చి ఈ ప్లేడ్ ఎ గుడ్ షాట్ మ్యాన్, దట్స్ అ వెరీ గుడ్ షాట్ అని చెప్పేసి వెళ్ళిపోతే వాట్ కైండ్ ఆఫ్ ఎమోషన్, దట్ వాస్ ద ఎమోషన్ ఫర్ మీ. బికాస్ ఫర్ మీ ఈజ్ అ గ్రేట్ యాక్టర్, లెజెండ్ ఫర్ మీ. అండ్ అదొకటి. దాని తర్వాత ఆయనతో ఫైట్ చేసేటప్పుడు నేను జనరల్గా ఫైటర్ని, స్టంట్మెన్ని, ఈజీగా ఫైట్ చేస్తూ ఉంటాను నేను. ఆయన దగ్గరకు వచ్చేసరికి టెన్షన్ వస్తుండింది. నేను అలా లేదు, మీరు ఫ్రేమ్స్ మార్చుకోండి, నేను మెల్లగా ఇలా వస్తాను. వై డూ ఇట్ ఫాస్ట్, అది ఇది అన్నాడు. నేను 2-3 సార్లు చెప్పాను, డూ ఇట్ మ్యాన్ అన్నాడు. నేనన్నా, అంకిల్ నేను మీరు కావాలైతే నేను నా కాన్ఫిడెన్స్లో వెళ్తాను, మీ టైమింగ్ ఆయన టైమింగ్ ఎక్స్ట్రాడినరీ ఫైట్లో, మీ టైమింగ్ నాకు భయం అంకుల్. రెండోది ఏంటంటే, పొరపాటున నా వల్ల ఒక చిన్న స్క్రాచో లేకపోతే ఒక చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, తిరిగి ఇండియాకి నేను వెళ్ళలేను అంకుల్, న్యూజిలాండ్లోనే ఉండిపోవాలి పర్మనెంట్ రెసిడెన్సీ తీసుకొని. ఎవడు రానివుడు వచ్చానంటే కొడతలేదు, నన్ను ఎత్తుక్కుంటూ వస్తారు కొట్టడానికి. ఇంకా మలయాళీ అన్న ప్రతి ఒక్కడు నన్ను చంపేయడానికి ఫిక్స్ అయిపోతారు. దయచేసి అంకుల్ నేను నథింగ్ హ్యాపెన్, కమ్ డూ అది. దాని తర్వాత క్లైమాక్స్ సీక్వెన్స్ నాన్నగారితో కానీ ఇట్ వాజ్ ఆల్ థింగ్. ఐ హ్యావ్ టు థ్యాంక్ ఒక ఎమోషనల్ సీన్ ఉంది నాకు శరత్ కుమార్ గారికి. అది సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో వస్తుంది. అంటే ఆయన వచ్చి కొడుక్కి బ్యూటిఫుల్, వెరీ హార్ట్ టచింగ్ సీన్. సో ఆ సీన్ వాజ్ వెరీ క్లోజ్ టు మీ విత్ శరత్ అంకుల్ అండ్ మీ. సూపర్. అండ్ నాన్నగారు వాచ్ చేసే ఉంటారు ఫిల్మ్ అంతా కూడా. సో మరి నాన్నగారు ఏమన్నారు? హీ లవ్స్ ఇట్. నాన్నగారికి విపరీతంగా ప్రేమించేశారు సినిమాని. సో ఐఎమ్ లైక్ ఆయన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వాలి ఇప్పుడు, ఆ టెన్షన్ ఉంది నాకు. అండ్ 27వ తేదీ ప్రజలే ప్రత్యక్ష దైవాలు, వాళ్ళు చూసి వాళ్ళు బ్లెస్ చేయాలి మమ్మల్ని. లేదు సార్, అందరికీ కూడా సాంగ్స్ దగ్గర నుంచి చాలా మీరు రిలీజ్ చేసే ప్రతి ఒక్క టీజర్స్ కానీ అందరికీ పిక్చర్స్ కానీ పోస్టర్స్ కానీ చాలామందికి చాలా బాగా నచ్చింది. సో 100% పాన్ ఇండియాలో ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దద్దరిల్లుతుంది. సో అందులో డౌట్ లేదు. అండ్ సార్, ప్రభాస్ గారు చాలా క్లోజెస్ట్ డీరెస్ట్ ఫ్రెండ్ మీకు. అండ్ చాలా ఇంటర్వ్యూస్లో ఫుడ్ గురించి కూడా చెప్తూ ఉండేవాళ్ళు. సో మరి న్యూజిలాండ్లో మరి మీరు ఎలా ప్రభాస్ గారికి? ప్రభాస్ మాత్రం నేను ఇండియాలో చేయాల్సి వచ్చింది బికాజ్ ఆయన పోర్షను ఓకే వీ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ ద స్టూడియో. బట్ అఫ్ కోర్స్ నేను ఐ బ్రాట్ మై షెఫ్స్ ఆన్ లొకేషన్లో కుక్ చేయించాను నేను అందరితో. నాకు జనరల్గా నాకు ఫుడ్ వచ్చి ఆన్ లొకేషనే కుక్ చేస్తారు. నాకు ఒక నా లాస్ట్ 5-6 ఇయర్స్గా నా సెటప్ నేను పెట్టుకొని నా క్యారవాన్, కుకింగ్ క్యారవాన్ వస్తుంది. దే కుక్. ఐ లైక్ ఈటింగ్, ఐ లైక్ మై ఫుడ్. నాకున్న ఒకే ఒక వాయిస్, నేను తాగను, స్మోక్ చేయను, ఐ డోంట్ పార్టీ. నాకున్న ఒకే ఒక ఇంట్రెస్ట్ ఈటింగ్ ఫుడ్. సూపర్ సార్. సో ప్రభాస్ సార్కి మీకున్న ఒక బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏదైనా మాతో సార్ ఇప్పటివరకు రివీల్ చేయలేదు ఏదైనా ప్లీజ్? చాలామంది తెలియదు ఏంటంటే, ప్రభాస్ ఆల్సో వాజ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి. నాన్నగారు మా ప్రెసిడెంట్గా చేసినప్పుడు ఆయన వచ్చినప్పుడు అప్పుడే ప్రభాస్ నేను బాగా దగ్గర అవుతున్నాం, పక్కన కూర్చున్నప్పుడు నాన్నగారు మాట్లాడేటప్పుడు చూడు ఆయన అంటే నాకు ఎంత ఇష్టమైన, మాట్లాడేటప్పుడు రోమాలు నెక్కబొడుస్తున్నాయి చూడు అన్నాడు. ఐ స్టిల్ రిమెంబర్ దట్.
నువ్వు నమ్మవు, చూడు చూడు సచ్ అంటే అంత ఇష్టం నాకు అన్నాడు. నాన్నగారికి విపరీతమైన ప్రేమ ప్రభాస్ అంటే, చాలా ఇష్టం. సో బ్రదర్ చేసిన కారణం కూడా, ప్రభాస్ చేయాల్సిన కారణం కూడా మేజర్గా నాన్న పైన ఉన్న గౌరవంతోనే చేశాడు, ఆయన పైన ఉన్న ప్రేమతో గౌరవంతో చేశాడు. దాని తర్వాత నేనంటే ఏదో కాస్త కోస్త ఇష్టం కాబట్టి చేశాడు, కానీ కేవలం నాన్నగారి కోసం చేశాడు. ఓకే సార్, అంటే ఈ ఫిలింలో ఖచ్చితంగా ఫైట్ సీన్స్ కానీ మేకప్లో కానీ ఖచ్చితంగా ట్యాన్ ఉంటుంది, కానీ ప్రతి ఒక్క యాక్టర్ కూడా స్కిన్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు యూస్ చేసే స్కిన్ కేర్ ఏదైనా? నేను ఐ జస్ట్ యూజ్ మాయిశ్చరైజర్. నాది వెరీ డ్రై స్కిన్. నేను ఎక్కువ చాలా జాగ్రత్తగా ఉండేది ఏంటంటే నా షాంపూ పైన, ఎందుకంటే ఊడిపోద్ది నాకు జుట్టు. అని ఎవరికి ఇష్టం లేదండి దీనికి. నేను ముందే మా ఫ్యామిలీ హిస్టరీలో జుట్టు ఎవరికి అంత ఎక్కువ లేదు, అండ్ నాకు దీన్ని కాపాడుకోవడానికి వైటమిన్ ట్యాబ్లెట్లు, రోజు బయోటిన్లు ఇవి వేసుకుంటూ, షాంపూలు ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటాను నేను. చాలా జాగ్రత్త సార్.